ఈ రోజే గ్రాండ్ ఫినాలే షూట్ అయితే జరగబోతోంది. దీనికి సంబంధించి జడ్జెస్ చేతిలో ఎంతమంది సెలెక్ట్ అవ్వబోతా ఉన్నారు, ఓటింగ్ ప్రకారం ఎంతమంది సెలెక్ట్ అవ్వబోతా ఉన్నారు, గేమ్ వైజ్గా ఎంతమంది సెలెక్ట్ అవ్వబోతా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇద్దరు ఎలిమినేట్ అయిపోయి 13 మెంబర్స్ ఉన్నారు. 13 మెంబర్స్లో జడ్జెస్ ఆట చూసి సెలెక్ట్ చేస్తారా, లేకపోతే ఓట్లు చూసి పంపిస్తారా అనేది క్లారిటీగా క్లియర్గా నాకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఎంతమందిని హౌస్లోకి పంపిస్తారు, వైల్డ్ కార్డ్స్గా ఎంతమందిని పంపిస్తారు, పంపిస్తే ఎప్పుడు పంపిస్తారు, అసలు ఈ ఓటింగ్ ప్రాసెస్ కూడా ఎన్ని రోజులు వేయాలి మేము, రేపటి వరకు లాస్టా? మీరు అంటా ఉన్నారు ఈ రోజే గ్రాండ్ ఫినాలే షూట్ అన్నపూర్ణలో, అంటే ఈ రోజే ఓటింగ్ లాస్ట్ అంటే కాదు. అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది, ఏ డేట్ వరకు ఉంటుంది అనేది కూడా క్లారిటీగా చెప్తాను. సో లాస్ట్ వరకు చూస్తే వీడియో ఫుల్ అంటే ఫుల్ అప్డేటెడ్ వీడియో. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, నేను డిసప్పాయింట్ చేయను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో మొత్తానికి అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాలే షూట్ అయితే అవ్వబోతా ఉంది. అసలు గ్రాండ్ ఫినాల్లో ఎంతమంది ఉన్నారు, ఇంకొక ఎలిమినేషన్ కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పటికీ హాఫ్ డే షూట్ మాత్రమే కంప్లీట్ అయింది, ఇంకా ఫుల్ అగ్ని పరీక్ష షూట్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఈరోజు నైట్ 11 అవ్వచ్చు, వాట్ ఎవర్ నైట్ 12 అవ్వచ్చు, 2 కూడా అవ్వచ్చు, చెప్పలేం. సో షూట్ అవ్వడానికి ఇంకా చాలా చాలా టైం ఉంది. బట్ ప్రస్తుతానికి అయిన షూట్ ప్రకారంగా ఏమేమి అప్డేట్స్ వచ్చాయి, అసలు నిజంగా హౌస్లోకి కన్ఫర్మ్ అయ్యారా లేదా అనేది క్లియర్ కట్గా ఇస్తాను. ఎందుకంటే చాలామంది రూమర్స్ ఎలా ఉందంటే, కొంతమంది రివ్యూవర్స్ అఫీషియల్గా ఇచ్చారు, అన్అఫీషియల్గా ఇచ్చారు, కొన్ని ఇన్స్టాగ్రామ్లో పేజెస్ ఇలా వస్తూ ఉన్నాయి, అలా వస్తూ ఉన్నాయి అని చెప్పేసి. సో ఆ రూమర్స్కి అన్నిటికీ ఒక చెక్ పాయింట్ పెట్టడానికి అండ్ మన దగ్గర ఉన్న అప్డేట్ ఇవ్వడానికి సో ఇది ఒక మంచి వీడియో అనమాట. సో ప్రస్తుతానికైతే అగ్ని పరీక్షలో 13 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో ఈ రోజు కూడా ఒక ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇంకో 12 మెంబర్స్ ఓటింగ్ బేస్ ప్రకారంగా ఓటింగ్ వచ్చేసి మీకు సెప్టెంబర్ 4th వరకు ఓటింగ్ జరుగుతూనే ఉంటుంది. అంటే అగ్ని పరీక్ష గ్రాండ్ లాంచ్ ఈ రోజు అయినా కూడా మీకు సెప్టెంబర్ ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్కి మీకు గ్రాండ్ ఫినాల్ ఎపిసోడ్ వస్తుంది. గ్రాండ్ ఫినాల్ ఎపిసోడ్ ఆగస్ట్ ఎండింగ్కి వచ్చినా కూడా ఇంకా 4 days కంటిన్యూగా ఓట్ వేయమని చెప్పేసి సెప్టెంబర్ 4th వరకు వస్తుంది. సో అలా మీరు ఓట్లు వేయాలి. ప్రస్తుతానికి ఓట్ బేస్ ఎలా ఉంది, ఓటింగ్ ఎలా ఉన్నది కింద వీడియో మార్నింగే పెట్టాను, వెళ్ళి చూడండి. Day 4 ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు ముందున్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది ఒకసారి చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. దాని తర్వాత మన వీడియో కంటిన్యూ చేయండి. సో ఏంటంటే ఇప్పుడు ప్రాసెస్ ఓటింగ్ ప్రకారంగా తీసుకుంటారా, లేకపోతే గ్రాండ్ ఫినాల్లో టాస్క్లు పెట్టి తీసుకుంటారా, లేకపోతే గ్రాండ్ ఫినాల్లో ఏమన్నా మతలబ్ చేస్తారా, మంచి చేసినా కూడా దుబాయ్ అంటారా, లేకపోతే కంటెంట్ ఉన్న వాళ్ళని లైక్ మంచి లుకింగ్స్ వైజ్గా బాగున్న వాళ్ళని తీసుకుంటారంటే కోర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న ఓటింగ్ అండ్ మంచి మంచి కాంట్రవర్షియల్ వీడియోలు జరుగుతూ ఉన్నాయి, దాన్ని అన్నిటి క్యాల్కులేట్ చేసి చూసుకుంటే ప్రస్తుతానికి ఒక 3 పేర్లు అయితే గట్టిగా వినపడబోతా ఉన్నాయి. అది ఓటింగ్ ప్రకారంగా ప్లస్ వాళ్ళకున్న రీచ్ ప్రకారంగా ప్లస్ వాళ్ళు ఆడుతూ ఉన్న ఫిజికల్ టాస్క్లు కావచ్చు, మైండ్ టాస్క్లు కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు, తీసుకున్న లీడర్షిప్ కావచ్చు, ప్రతిదీ క్యాల్కులేట్ చేసి ఒక 3 పేర్లు అయితే వినపడతా ఉన్నాయి. అది జడ్జెస్ చేతిలో పంపిస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో ఆ 3 పేర్లు ఎవరు అండ్ మిగతా 3 మాత్రమే పోతారా, 8 మంది పోతారా, ఓటింగ్ ఇంకా మేము వేస్టా అంటే ఏం వేస్ట్ కాదు. మీ ఓటింగ్ ఎక్కడ వృధా అవ్వదు. ఎవరైతే ఓటింగ్ బేస్లో ఉన్నారో వాళ్ళని కూడా తీసుకుంటారు. బట్ ఎలా పంపిస్తారు, స్ట్రాటజీస్ ఏంటని మాట్లాడుకుందాం. ఫస్ట్ వినపడతా ఉన్న నేమ్స్ ఆ 3 ఎవరు అంటే, ఫస్ట్ వచ్చేసి రోహిత్ని ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్గా కన్సిడర్ చేసి ఆట ప్రకారంగా, మెచ్యూర్ ప్రకారంగా, గేమ్ ప్రకారంగా ప్లస్ తన ఫిజికల్ ఛాలెంజెస్, మైండ్ గేమ్, లీడర్షిప్ అండ్ చాలా 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 రకాలుగా తను చూశారు, యాక్సెప్ట్ చేశారు. దట్ టు ఓటింగ్లో చాలా అంటే చాలా పైన ఉన్నాడు. రెండు అటు సైడ్ గేమ్ ప్రకారంగా, ఇటు సైడ్ ఓటింగ్ ప్రకారం రెండు టాపే ఉన్నాడు. అగ్ని పరీక్షలు ఎవరైనా కంటెస్టెంట్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి టాప్లో అంటే అది రోహిత్. సో రోహిత్ జడ్జెస్ చేతిలో వెళ్ళగలుగుతాడు, అట్ ద సేమ్ టైం ఓటింగ్ బేస్ కూడా వెళ్తాడు. సో ప్రస్తుతానికి వస్తా ఉన్న అప్డేట్ ఏంటంటే రోహిత్ హౌస్లోకి ఎంటర్ అవ్వబోతా ఉన్నాడు. ఇది కన్ఫర్మ్ రాసి పెట్టుకోండి. బిగ్ బాస్ సీజన్ 10లో మొట్టమొదటి వ్యక్తి, అడుగుపెట్టే వ్యక్తి, బిగ్ బాస్ సీజన్ 10 హౌస్లో అడుగుపెట్టే ఫస్ట్ వ్యక్తి అగ్ని పరీక్ష నుంచి రోహిత్, రాసి పెట్టుకోండి. అండ్ సెకండ్ ఆర్జే చరణ్ ఎందుకు అంటే నిన్న ఎపిసోడ్ చూసే ఉంటారు చాలామంది. అంటే ఈరోజు మీకు 10 o'clock వస్తుంది, నిన్న నైట్ 12కి వచ్చిన జియో హాట్స్టార్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతా ఉన్నా. చించి పడేస్తాడు టాస్క్ల వైజ్లో. అంటే
మనం అండర్ రేట్ చేసినాం. అంటే వీళ్ళు ఏంటి సైలెంట్ అయిపోయారు, ఆడట్లేదు, ఏంటి వీళ్ళ గేమ్ చూపించారా అనే టైంలో అసలు బీభత్సమైన గేమ్ హేమంత్ కావచ్చు, దీపక్ కావచ్చు, అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్లో ఆర్జే చరణ్ కావచ్చు చింపి పడేశారు. అసలు అండర్ డాగ్ అని చెప్పేసి మొన్న అన్నారు కదా బిందు మాధవి రోహిత్ని. సో అలా ఆర్జే చరణ్ కూడా పేరు పెట్టొచ్చు. ఎందుకంటే 2 టాస్క్లు ఆడితే వీక్ టీమ్ సైడ్ మళ్ళీ డివైడ్ చేసిన టీమ్ సైడ్ 2 పర్ఫెక్ట్గా ఇచ్చాడు. సో షాలిని టీంకి వెళ్ళాలి అది ఇలా అన్నప్పుడు సూపర్. దానికి ముందే తనకి చాలా రీచ్ ఉంది, చాలా ఫ్యాన్ బేస్ పెరిగింది, తన పేరు మీద చాలా ఫ్యాన్ పేజెస్ కూడా క్రియేట్ అయ్యాయి, చాలా చాలా బాగా ఆడుతూ ఉన్నాడని చెప్పేసి. ఐ మీన్ నిన్న ఎపిసోడ్తో. అండ్ అంతకుముందు తన ఏదైతే కామెడీ ఉందో, తన ఏదైతే నేచర్, కల్చర్ అండ్ వాట్ ఎవర్ తను వేసే జోక్స్ కావచ్చు, అది చాలా అట్రాక్ట్ అయ్యారనమాట పీపుల్స్. సో అందుకోసం తను మోస్ట్లీ సెకండ్ పర్సన్గా బిగ్ బాస్ సీజన్ 10కి అడుగు పెట్టబోతా ఉన్నాడు. అండ్ థర్డ్ వచ్చేసి రాజకుమారి డయానా. సో ఈవిడ జర్నీ ఒక్కటే ఎమోషనల్గా చూపించింది. ఇది అందరికీ ఉండేదేనేమో, ఎక్కడో పలానా టైంకి ఈవిడకి కూడా ఏమైనా మైనస్ అవుతుంది, ఈవిడ జర్నీ ఉన్నంత ఎమోషన్ ఈవిడ ఆటలో ఉంటుందో ఉండదో అని చాలామంది డౌట్ పడారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఆవిడ ఆడిన ప్రతి టాస్క్లో 100కి 100% ఇచ్చారు. కొన్ని టాస్కులు గెలిచారు, కొన్ని టాస్కులు మొత్తానికి గెలవకుండా పోలేదు, మధ్యలో అంటే మీడియం రేంజ్లో పక్కకి వెళ్ళిపోయారు. అంటే లాస్ అయ్యే, బట్ ఎండ్లో లాస్ అయితే కాదు. సో కొన్ని టాస్కులలో ఫస్ట్ వచ్చారు, తర్వాత సెకండ్స్ వచ్చారు, థర్డ్స్ వచ్చారు, ఎప్పుడు లాస్ట్ అయితే రాలేదు. నాకు తెలిసినంత వరకు అయితే 100% ఇస్తా ఉన్నారు రాజకుమారి డయానా గారు. సో ఈవిడ కూడా థర్డ్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి 100%. సో వీళ్ళ ముగ్గురు జడ్జెస్ చేతి నుంచి వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు ఓటింగ్ ప్రకారంగా ఎవరు వెళ్తారు, ఓటింగ్ ప్రకారంగా ఎవరు వెళ్ళొచ్చు, ఓటింగ్ ప్రకారంగా ఎవరు ముందున్నారు ఎవరు లాస్ట్ ఉన్నారు అని మాట్లాడుకుంటే, అంటే ఓటింగ్ ఇప్పుడే అయిపోలేదు, ఇంకా సెప్టెంబర్ 4 అంటే ఆల్మోస్ట్ ఇంకా 8 days ఉంది. సో 8 daysలో ఏమైనా జరగవచ్చు, పైన వాళ్ళు కిందికి రావచ్చు, సో ఏమైనా జరగవచ్చు. ప్రస్తుతానికైతే నేను అనుకుంటా ఉన్నా ఈ ముగ్గురు కాకుండా ఇంకో 4 పేర్లు తీసుకుంటా. వాళ్ళు ఎవరు అంటే, 4th వచ్చేసి అమన్ మసూద్. సో అమన్ మసూద్ కంపల్సరీ బిగ్ బాస్లోకి హౌస్ అడుగు పెట్టే క్యాండిడేట్. బట్ ఓటింగ్ బేస్లోనే ఎందుకు తీసుకుంటారంటే కొంచెం టెన్షన్ పెడతారు, కొంచెం హోల్డ్ చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి, ఇది అది అని చెప్పేసి ఆడియన్స్ వైజ్గా ఏంది అమన్ బాగా ఆడాడు మీరు ఎట్లా తీసుకోరు అని చెప్పేసి ఆడియన్స్ రియాక్ట్ అవ్వాలి, ఆడియన్స్ రీల్స్ చేయాలి, ఆడియన్స్ రీల్ చేస్తూ ఉంటే అది వైరల్ అవ్వాలి, వైరల్ అయితే బిగ్ బాస్ టీఆర్పీ లేవాలి అనే ఒక స్ట్రాటజీ. సో అలా అమన్ని హోల్డ్ చేస్తారు, అమన్ని ఓటింగ్ ప్రకారంగా తీసుకున్నట్టు లాస్ట్లో తీసుకుంటారు, కావాలంటే చూడండి. దాని తర్వాత అమన్ 4th అయిపోయాడు. అమన్ సూపర్, గేమ్ల వైజ్గా, ఆర్గ్యుమెంట్స్ వైజ్గా అండ్ ఏదైతే పెట్టాలో అవుట్పుట్స్ ఇన్పుట్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అమన్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అమన్ చేసిన విధ్వంసం అట్లాంటిది ఇట్లాంటిది కాదు. తను పెట్టే పాయింట్స్ అయినా, తను ఆడే ఆట అయినా, జోక్స్ అయినా, డ్యాన్స్ అయినా కంప్లీట్ ఆల్రౌండర్ అనుకుంటా నేనైతే. కొన్ని దాంట్లో మాత్రమే స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, బట్ అమన్కి మాత్రం అన్నిట్లో ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే తన్ని హోల్డ్ చేసి కొంచెం హైప్ పెంచుతారు అనమాట. బట్ రోహిత్ కూడా పెంచొచ్చు, కానీ ప్రస్తుతానికి ఉన్న బయట కాంట్రవర్సీ చూసుకుంటే రోహిత్ చాలా పైకి పోతా ఉంది, అట్లా గ్రాఫ్ పోతా ఉంది, ఓట్స్లో పైన ఉన్నాడు. దట్ కళ్ళకు కనపడినట్టు బిగ్ బాస్ హౌస్ ఎపిసోడ్లో కూడా ప్రతి దాంట్లో రోహిత్ 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 అని వినపడతా ఉంది. సో అందుకోసమే రోహిత్ని ఐ మీన్ అంత టెన్షన్ పెట్టరు, నాకు తెలిసి అమన్ని పెడతారు అనుకుంటా ఉన్నా. సో దట్టు నిన్న చూసే ఉంటారు ఎపిసోడ్లో అన్యాయంగా తన కార్డు గెలుచుకున్న పవర్ కార్డ్ ఏదైతే ఉందో అది షాలినికి ఉపయోగించడం తనకి అన్యాయమే జరిగింది. బట్ అది కొంచెం ప్లస్ అవుతుంది అనుకుంటా ఉన్నా అమన్కి. సో అలా 4th అమన్. 5th వచ్చేసి ఝాన్సీ. సో ఝాన్సీ కూడా ఓటింగ్ బేస్ ప్రకారంగా చాలా మంచిగా ఉంది. దట్టు ఇంకా ఓటింగ్ ఉంది, చాలా డేస్ ఉంది. ఆవిడ టాస్క్లలో చాలా చాలా మంచిగా ఆడుతూ ఉంది. లీడర్షిప్ నిన్న ఇస్తే దాన్ని 100%, 100కి 100% దాన్ని యూజ్ చేసుకుంది, యూటిలైజ్ చేసుకుంది, వాళ్ళ టీం నుంచి గెలిపించుకుంది. తనని తక్కువ అన్న వాళ్ళతో నువ్వే ఎక్కువ, నువ్వే తోపు అనిపించుకునేలా కూడా చేసింది. సో అలా ఝాన్సీ కూడా 5th కంటెండర్గా, 5th కంటెస్టెంట్గా అడుగు పెట్టబోయే ఛాన్స్ ఉంది. అండ్ 6th వచ్చేసి ముగ్గురులో ఉంది 6th అనేది. అంటే నేనేమనుకుంటా ఉన్నా అంటే ఫస్ట్ 6 మెంబర్ని పంపిస్తారు, తర్వాత ఇద్దరిని 2 వైల్డ్ కార్డ్స్గా పంపిస్తారు. అది సెకండ్ వీక్ ఒకరిని కావచ్చు, 4th వీక్ ఒకరిని కావచ్చు, లేదంటే మళ్ళీ అగ్ని పరీక్ష వాళ్ళని సేమ్ లాస్ట్ టైం ఎలా థీమ్ తీసుకోవచ్చా కొంచెం డిఫరెంట్గా థీమ్ తీసుకొని వచ్చి లోపలికి పంపించి వీళ్ళల్లో సెలెక్ట్ చేసుకుని కూడా అనొచ్చు. కానీ బిగ్ బాస్ డిసైడ్ అయిపోయింటాడు ఎవరిని వైల్డ్ కార్డ్ తీసుకోవాలని. బట్ ఏదో ఒక గేమ్ పెట్టి వాళ్ళని ఇది చేసి వాళ్ళలో గొడవలు క్రియేట్ చేయడానికి అది చేస్తారు అనుకోండి, అది మనందరికీ తెలిసిందే. సో అలా నాకు 6th పొజిషన్లో కొడతా ఉన్న 3 పేర్లు మిథిలేష్ అండ్ శాలిని అండ్ సృష్టి. వీళ్ళ ముగ్గురు రేమ్స్ బీభత్సంగా వినపడతా ఉన్నాయి. ఓటింగ్ బేస్ మీదనే వెళ్ళొచ్చా, లేకపోతే వీళ్ళని వైల్డ్ కార్డ్ పంపిస్తారా,
మిథిలేష్ని ఫస్ట్ తీసుకోకుండా వైల్డ్ కార్డ్గా పంపించి అది ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఇంకా ఎలివేషన్ ఇస్తారా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే నేను అనుకుంటా ఉన్న 5 నేమ్స్ అయితే చెప్పేసా. సో కన్ఫర్మ్డ్గా అయితే రోహిత్, ఆర్జే చరణ్ అండ్ రాజకుమారి డయానా అండ్ 4th అమన్ కంపల్సరీ, ఝాన్సీ కంపల్సరీ అండ్ ఈ మిథిలేష్, శాలిని, సృష్టి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఐ థింక్ ఇట్లా హోల్డ్లో ఉంటారనమాట. సో ఇంకా మిగతా వాళ్ళందరూ చింపి పడేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇంకా అన్నపూర్ణ స్టూడియోలో షూట్ జరుగుతోంది. కంప్లీట్ షూట్ అయిపోయిన తర్వాత నైట్ 10 PM అయినా సరే వీడియో పెట్టడానికి చూస్తా. అండ్ మన యూట్యూబ్ ఛానల్ పోస్ట్లో కానీ కమ్యూనిటీ పోస్ట్లో కానీ పెడుతూనే ఉంటాయి అప్డేట్స్. అండ్ మీరు ఇంకా మిస్ అవ్వకూడదు అంటే ఇన్స్టాగ్రామ్ మిస్టర్ పండు 2026 అని ఉంటుంది, వెళ్ళి ఫాలో అవ్వండి. దానికి సంబంధించిన బ్రాడ్కాస్ట్ లింక్ కూడా నేను కామెంట్స్ సెక్షన్లో ఇస్తాను. సో జాయిన్ అయిపోండి. ప్రతి అప్డేట్ చిన్నగా నేను టెక్స్ట్ ఇస్తూ ఉంటాను, హింట్ ఇస్తూ ఉంటాను, దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. సో ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు కూడా మీరు వీడియో చూసి ఉంటే, మీకు ఈ వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ చేసుకోండి. అండ్ కింద కామెంట్లో ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అనేది కింద కామెంట్ చేయండి, ఎందుకు కూడా రీజన్ పెట్టండి. సో చూద్దాం ఎంతమంది నేమ్స్ వస్తాయి, ఎంతమంది రీజన్ చెప్తారనేది. సో ఇంతవరకు వీడియో నచ్చితే అండ్ నెక్స్ట్ వీడియోలో అన్నపూర్ణ గ్రాండ్ ఫినాలే షూట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం లేట్ చేయకుండా. సో ఇది వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.